హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకి తెలుస్తుంది వైట్ హెయిర్ తో ఎన్ని సమస్యలు. చాలా మంది బిజీ లైఫ్ ని లీడ్ చేయడం వల్ల హోమ్ రెమెడీస్ ప్రిపేర్ చేసుకునే టైం లేక మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్ల వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. అవి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మన వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చిన తర్వాత మన హెయిర్ ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసా? హెయిర్ డైలు ఎక్కువ వాడే వాళ్ళకి ఐ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సైడ్ ఎఫెక్ట్లు అనేవి చాలానే ఉంటాయి. అందుకని కాస్త టైం తీసుకోండి. ఈనాటి వీడియోలో మీ వైట్ హెయిర్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసే మంచి హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను. ఇది మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడుతూ ఉండాలి. చెప్పిన విధంగా రెగ్యులర్ గా వాడి చూడండి. మీ వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మీ చేతులతో మీరే మార్చేసుకుంటారు, పైసా ఖర్చు లేకుండా. మరి ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మా దగ్గర చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ రోజుల్లో చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, వైట్ హెయిర్ సమస్య చాలా ఎక్కువ మందికే ఉంటుంది. అది ఫుడ్ ప్రాబ్లం వల్ల కావచ్చు, జెనెటికల్ గా కావచ్చు, మనం తీసుకునే కేర్ కావచ్చు, లేదా వయసు పైబడ్డం వల్ల వచ్చే వైట్ హెయిర్ కావచ్చు. సమస్య ఏదైనా వైట్ హెయిర్ కొంత ఇబ్బందిగానే కనిపిస్తుంది. మన వైట్ హెయిర్ ని శాశ్వతంగా బ్లాక్ కలర్ లోకి మార్చలేమండి. ఇది 100% కరెక్ట్. మరి ఎందుకు ఈ రెమెడీలు అంటారా? హోమ్ రెమెడీ మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తూ వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మారుస్తుంది, కానీ పర్మనెంట్ గా కాదు. ఈ హోమ్ రెమెడీని తరచుగా వాడుతూ ఉండాలి. ఇలా వాడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్లు వాడడం వల్ల మీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది, కానీ హోమ్ రెమెడీస్ వాడడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, నెమ్మదిగా మీ వైట్ హెయిర్ కలర్ మారుతుంది, బ్లాక్ కలర్ లోకి టర్న్ అవుతుంది. మొదట బ్రౌన్ గా, తర్వాత బ్లాక్ కలర్ లోకి టర్న్ అవుతుంది. కానీ మీరు మార్కెట్ లో దొరికే ఏ ప్రొడక్ట్లు వాడినా వాడినంత వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ మీ వైట్ హెయిర్ యథావిధిగా కనిపిస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇక రెండో విషయానికి వస్తే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇచ్చింగ్ ఉండదు, బర్నింగ్ ఉండదు, హెయిర్ ఫాలింగ్ ఉండదు. హెయిర్ ఇంకా దృఢంగా, బలంగా, షైనీగా నిగనిగలాడుతూ కూడా ఉంటుంది. హోమ్ రెమెడీస్ వల్ల ఉపయోగాలు చాలా ఎక్కువ ఉంటాయండి, నష్టాలేమీ ఉండవు. కొంతమందికి కొన్ని ఇంగ్రీడియంట్స్ పడకపోతే వాటి ప్లేస్ లో మరేదైనా ఫిల్ చేసుకుని హోమ్ రెమెడీస్ కు అలవాటు పడండి. ఇక మీ హెయిర్ గాని, స్కిన్ గాని డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండదు, ఆరోగ్యంగానే కాపాడుకోవచ్చు. మరి మన వైట్ హెయిర్ ని న్యాచురల్ గా బ్లాక్ కలర్ లోకి తెచ్చుకునే హోమ్ మేడ్ హెయిర్ డే చెప్పబోతున్నాను. శ్రద్ధగా అన్ని నోట్ చేసుకోండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఇలానే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ హెయిర్ డే చాలా బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మరి వీటికి కావాల్సినవి ఏంటి అంటే, పెసలు. అవునండి, మీరు ఆశ్చర్యపడుతున్నారా? మొన్న మినుములన్నారు, ఇప్పుడు పెసలన్నారు. ఏంటండి ఇలా అనుకుంటున్నారా? అవునండి, మన వంటిల్లు నిజంగా మనకి దేవుడిచ్చిన వరమే అని చెప్పొచ్చు. మన వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా అద్భుతమైనవి. మనం రుచి కోసం వంటలు చేసుకుంటున్నాం అనుకుంటున్నాం గాని, మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధాలు మన వంటగదిలోనే ఉంటాయి. అది అందమైన, ఆరోగ్యమైన. కాస్త మీరు శ్రద్ధ పెట్టి చూడండి, అన్నీ ఉపయోగకరంగానే ఉంటాయి. కాబట్టి ఈనాటి వీడియోలో పెసలతో హెయిర్ డై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను. ఆడవాళ్ళకి జుట్టు పొడవు ఉంటుంది కాబట్టి ఒక 5 చెంచాల వరకు గుండు పెసలు తీసుకోండి. ఇలా పొట్టుతో ఉండాలి. మగవాళ్ళకైతే ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. దాని ప్రకారం ప్రిపేర్ చేసుకోండి. తెల్ల జుట్టును నివారించడంలో మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పెసలు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. వీటిలో ఉండే విటమిన్స్, ఖనిజాలు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందిస్తాయి. అందుకే మన టిఫిన్స్ లో చాలా మంది పెద్దవాళ్ళు పొట్టుతో పాటు పెసరట్టులు వేసి పెడుతూ ఉంటారు. అలా మనం ఇంటర్నల్ గా వారానికి ఒకసారైనా తింటూ ఉంటే హెయిర్ కి సంబంధించిన సమస్యలు కూడా చాలా నయమవుతాయండి. అంతేకాదు, పెసల్లో విటమిన్ సి, విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు సహజ రంగునిచ్చి మెలనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. అంతేకాకుండా వీటిలోని ప్రోటీన్లు జుట్టును బలంగా మారుస్తాయి. పెసలు తినడం వల్ల శరీరానికి ఐరన్, జింక్ మరియు ఫోలేట్ అందుతాయి. ఇవి చిన్న వయసులో జుట్టు తెల్లబడ్డాన్ని అరికడతాయి. చూసారా పెసలు ఎంత అద్భుతంగా మన హెయిర్ కి ఉపయోగపడతాయో. ఆ తర్వాత మనకు కావాల్సింది కలోంజీ సీడ్స్. ఇవి హెయిర్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇవి కూడా మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి.
ఇవి మనకు అన్ని కిరాణా షాపుల్లో అలాగే ఆయుర్వేద షాపుల్లో ఈజీగా దొరుకుతాయండి. తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి. ఈ హెయిర్ డై ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. తెల్ల జుట్టును నివారించి జుట్టును సహజంగా బ్లాక్ కలర్ లోకి మార్చడంలో కలుంజి గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మెలనిన్ ఉత్పత్తిని పెంచి తెల్ల జుట్టును నెమ్మదిగా బ్లాక్ కలర్ లోకి చేంజ్ చేస్తాయి. అంతేకాకుండా కలుంజి గింజల్లో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు అవసరమైన మెలనిన్ అందించి జుట్టు సహజ నలుపు రంగును కాపాడతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇప్పుడు మనం తీసుకోబోయే మూడవ ఇంగ్రీడియంట్ మెంతులండి. ఈ మెంతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. మెంతులు గనక రెగ్యులర్ గా తలకు వాడే వాళ్ళకి లేదా వంటల్లో మెంతులను రెగ్యులర్ గా వాడే వాళ్ళకి హెయిర్ సంబంధిత సమస్యలు అంతగా ఉండవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జుట్టుకి సరైన పోషణ అందాలంటే మెంతులే బెస్ట్ ఆప్షన్. ఇక తెల్ల జుట్టును నివారించి జుట్టును సహజంగా నల్లగా ఒత్తుగా మార్చడంలో మెంతులు అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిలోని ఐరన్, ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లకు పోషణిచ్చి మెలనిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. చూడండి, ఇప్పుడు ఒక ఇనుప కడాయి అయితే తీసుకోండి. ఖచ్చితంగా ఇనుప కడాయి తీసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇందులో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇందులో వేసి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఎంతగా అంటే బ్లాక్ కలర్ లోకి వచ్చే వరకు. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు ఎక్కువ మొత్తంలో చేసుకుని గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా వాడుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా తయారైన ఈ పౌడర్ ని మన హెయిర్ కి ఎలా అప్లై చేయాలి అంటే దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. అందులో మీ హెయిర్ కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. చూడండి, కలర్ చూసారా ఎంత బ్లాక్ గా కనిపిస్తోందో కదా. ఇది నిజంగా మీ హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. నేను మొదట్లోనే చెప్పాను కాబట్టి గుర్తుంచుకోండి. రెగ్యులర్ గా వాడుతూ ఉండండి. నెమ్మదిగా మీ వైట్ హెయిర్ అయితే కవర్ అయిపోతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా. ఇప్పుడు మనం ఇందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అదేంటి, కోకోనట్ ఆయిల్ వేస్తే హెయిర్ జిడ్డుగా ఉంటుందేమో అనుకోకండి. కాకపోతే మనం ప్రిపేర్ చేసుకున్న ఇది మన హెయిర్ కి పట్టాలి అంటే కోకోనట్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మొత్తం కోకోనట్ ఆయిల్ తోనే మనం ప్రిపేర్ చేయట్లేదు. కొంచెం అంటే ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపండి. మనం అప్లై చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా సరిపోతుంది. ఇప్పుడు మన హెయిర్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీ హెయిర్ ని పార్టిషన్ చేసుకుని చక్కగా ఏదైనా బ్రష్ గానీ లేదా చేతితో కానీ అప్లై చేసేయండి. ఆ తర్వాత ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ వాష్ కూడా నేచురల్ షాంపూతో చేయండి. కెమికల్ లేనివైతే బాగుంటుంది. కెమికల్ అయితే మళ్ళీ హెర్బల్ కి కెమికల్ కి అస్సలు పడదు కాబట్టి వెంటనే పోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారా, హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో అది కూడా మీరు గమనించారా. మార్కెట్ లో దొరికే హెయిర్ డైల్ అయితే పూర్తి బ్లాక్ కలర్ లో బొగ్గు వేసినట్టుగా ఉంటుంది. కానీ ఈ పెసలతో ఇలా చేసి చూడండి, నేచురల్ బ్లాక్ కలర్, ఎవ్వరు గుర్తించలేరు కూడా. మీకు ఇంకా వైట్ హెయిర్ రాలేదా అని కొత్త వాళ్ళు అడిగి తీరతారు కూడా. అంత అద్భుతంగా మన హెయిర్ ని నేచురల్ గా బ్లాక్ కలర్ లోకి మారుస్తుంది ఈ రెమెడీ. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.